ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకొంచున్నాను. అపోస్తలుల యొక్క జీవిత చరిత్రలను ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తున్నాము. ఈ వీడియోలో యేసు ప్రభు వారి చేత నేరుగా పిలువబడిన అపోస్తలుడైన మత్తయి గురించి క్లియర్గా తెలుసుకుందాము. మత్తయి అల్ఫయి కుమారుడు, చిన్న యాకోబు సోదరుడు. ఈ అల్ఫయి మంచి దైవజనుడు. మత్తయి కపెర్నహూములో పన్నులు వసూలు చేయు సుంకరి. మత్తయికి గల మరో పేరు లేవి. యేసుక్రీస్తు వారు ఒక దినము తన పరిచర్యలో ఈ లేవిని చూసి నన్ను వెంబడించమని పలికారు. ఆ సమయానికి లేవి తన పని తాను చేసుకుంటున్నాడు. ప్రభువారి పిలుపును విన్న మత్తయి క్రీస్తు వారిని వెంటనే వెంబడించాడు. ఈ మాటలు మార్కు సువార్తలో వ్రాయబడ్డాయి. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అని వ్రాయపడి ఉన్నది. రోమన్ల కాలంలో వీరిని సుంకపు గుత్తదారులు అనేవారు. దీనిని బట్టి మత్తయి అరామిక్, గ్రీకు, లాటిన్ భాషలలో ప్రవీణుడు అని చెప్పవచ్చు. ఇతడు పన్నులు వసూలు చేసేవాడై ఉండి యూదుల చేత తిరస్కరించబడ్డాడు. రోమన్ ప్రభుత్వ ఉద్యోగిగా ఇతడు తన సొంత ప్రజల వద్ద పన్నులు వసూలు చేయడం వలన ఇతనిని యూదులు తిరస్కరించారు. అయినా యూదుల బోధలంటే మత్తయికి ఎక్కువ ఆసక్తి. మత్తయి అపోస్తలుడుగా పిలుపును అందుకునే సమయానికి యేసుప్రభు వారి వద్ద పేతురు, యాకోబు, యోహానులు శిష్యులుగా ఉన్నారు. ఈ మత్తయి పిలువబడిన అపోస్తలుడు అంటే ప్రభువారే నేరుగా పిలుచుకున్న వ్యక్తి. మత్తయి అనేక ప్రాంతాలలో, దేశాలలో యేసు ప్రభు వారి సువార్తను బోధించాడు. ఇతడు ఎక్కువగా తన సొంత ప్రజల మధ్య అంటే యూదుల్లో ఎక్కువ పరిచర్య చేశాడు. తన 15 సంవత్సరాల పరిచర్యలో గ్రీకులకు, ఉత్తర గ్రీసు వారికి, సిరియన్లకు, పర్షియన్లకు మత్తయి సువార్తను బోధించారు. మత్తయి మొట్టమొదటిసారిగా హెబ్రీ భాషలో సువార్తను రాశాడు. ఇది నేటి వరకు భద్రపరచబడి ఉంది. మత్తయి రాజులను, ఉన్నతాధికారులను దేవుని వైపునకు మార్చాడు. పర్షియా, ఇథియోపియా ప్రాంతములలో సేవ చేస్తున్నప్పుడు మత్తయికి చాలా ప్రమాదాలు ఎదురయ్యాయి. ఈ మత్తయి శాకాహారి అని క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా ప్రకారం చెప్పబడింది. మత్తయి కానిబల్స్ మధ్య పరిచర్య చేశాడు. కానిబల్స్ అంటే నరమాంస భక్షకులు. వీరు అతి క్రూరమైన వారు, రాక్షసుల వంటి వారు. ఈ నరమాంస భక్షకుల మధ్య మత్తయి పరిచర్య చేస్తున్నప్పుడు వారు మత్తయిని పట్టుకొని కళ్ళు 2 పెరికివేసి నెల రోజులు అంటే 30 దినాలు చెరలో బంధించారు. వారు మత్తయి శరీరాన్ని తినాలని నిర్ణయించుకున్నారు. కానీ 27 రోజులకు ఆంద్రేయ ఆ ప్రాంతానికి వచ్చి మత్తయిని విడిపించాడు. అందువల్ల ఈ కానిబల్స్ యొక్క రాజు మత్తయిపై కోపాన్ని పెంచుకొని డాల్ఫిన్ నూనెలో కరిగించిన పారఫిన్ను, గంధకాన్ని కలిపి ఆ ద్రవాన్ని మత్తయి తల మీదుగా పోశాడు. అంతేకాకుండా పాపిరస్ అనే గడ్డి పీచుతో మత్తయిని చుట్టి నిలబెట్టి చుట్టూ కర్రలు పేర్చి ఆయన చుట్టూ 12 బంగారు విగ్రహాలను ప్రతిష్ఠించి నిప్పు పెట్టిస్తాడు. ఆ నిప్పు గొప్ప మంటలుగా పైకి ఎగసి ఒక ఘటసర్ప రూపముగా మారి ఆ కానిబల్స్ రాజుని తరిమి కొట్టింది. మత్తయి మండుతున్న అగ్నిని గద్దించి ప్రార్థించి తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ విధంగా అపోస్తలుడైన మత్తయి హతసాక్షిగా మరణించాడు. ఈ సంఘటన చూసిన కానిబల్స్ రాజు చాలా ఆశ్చర్యపడి మారు మనసు పొంది ఒక బోధకునిగా మారాడు. 2 దేవదూతలు ఆ ప్రదేశం నుండి మత్తయిని కొనిపోవుట ఆ రాజు గమనించాడు. ఇంకా మత్తయి తన సువార్త పరిచర్యను అనేక దేశాలలో చేశాడు. హిందూ దేశము, పర్షియా, ఆసియాలో కొన్ని ప్రాంతాలు, అంతియోకియా ప్రాంతాలలో కూడా సువార్తను అందించాడు. ఇటలీలో సలెర్నో దేవాలయ ప్రక్క గుమ్మమే మత్తయి సమాధి. దాని భూగర్భంలో ఒక మ్యూజియం ఉంది. ఆ పురాతన మ్యూజియం గోడలపై మత్తయి సమాధి యొక్క వివరాలు వ్రాయబడ్డాయి. క్రీస్తు వారు ఆరోహణం తర్వాత ఆయన శిష్యులు సువార్త సేవకు బయలుదేరారు. మత్తయి ఈజిప్టు, ఇథియోపియా ప్రాంతములకు బయలుదేరాడు. ఇథియోపియా ముఖ్య పట్టణం చేరుకొని ఫిలిప్పు ద్వారా బాప్తిసం పొందిన నపుంసకుని ఇంట్లో మత్తయి బస చేశాడు. ఆ ప్రాంతంలో 2 మాయగాళ్లు ఉన్నారు. వీరు అతడి వారందరినీ హింసిస్తూ వారిని వారి అదుపులో ఉంచుకొని రోగగ్రస్తులుగా మార్చేవారంట. మత్తయి ఆ ప్రజలందరినీ ఆ మాయగాళ్ల మంత్ర తంత్రముల నుండి విడిపించి ప్రభు మార్గాన్ని బోధించాడు. ఆ తర్వాత ఈజిప్టు రాజకుమారుణ్ణి మరణం నుండి సజీవునిగా తన ప్రార్థనతో లేపాడు మత్తయి. ఆ రాజుకి ఒక కుమార్తె కూడా ఉంది. ఈమెకి కుష్ఠవ్యాధి. ఆ రాజకుమార్తె కొరకు మత్తయి ప్రార్థించగా ఆ వ్యాధి నుంచి ఆమె స్వస్థపరచబడింది. ఈ విధంగా అనేకులను తన ప్రార్థనా శక్తితో మార్చాడు.
23 సంవత్సరాలు ఈజిప్టు, ఇథియోపియా ప్రాంతాల్లో సేవ చేశాడు. లేవి అనబడిన ఈ మత్తయి 12 మంది శిష్యులలో దేవుని వరములను పొందిన వ్యక్తి. మంచి పలుకుబడి, క్రమశిక్షణ, చదువు గల మానవుడు. అనేక దేశములకు వెళ్ళి సువార్తను చాటి మంచి సాక్ష్యాలు, అనుభవాలు పొందిన వ్యక్తి. మంచి రచయితగా మత్తయి సువార్తను రాసి ప్రభువుని గణపరిచిన గొప్ప శిష్యుడు మరియు అపోస్తలుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.